మీలో ఎంత మందికి మన నెల్లూరు దగ్గర ఉన్న అన్లిమిటెడ్ బిర్యానీ పాయింట్ తెలుసో కామెంట్ అయితే చేసేయండి. హలో గైస్, ఇవాళ మ్యాటర్ ఏంటంటే సమ్మర్ సీజన్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కదా, అలాగే అమ్మ అయితే ఏసీ అయితే పెట్టించుకున్నారా అనింది. అమ్మకైతే నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అమ్మకైతే చెప్పకుండా డైరెక్ట్ నెల్లూరుకి వచ్చేసా ఏసీ అయితే కొందామని. నేనైతే మూలాపేట దగ్గర ఉన్న హిటాచి కంపెనీకి అయితే వచ్చాను ఏసీ బై చేద్దామని. అక్కడికే ఎందుకు వెళ్ళానంటే అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఉన్నాడు, అందుకే వాడి దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన కంపెనీ లాయిడ్ కంపెనీలో నాన్ ఇన్వర్టర్ మోడల్ అయితే కావాలని చెప్పి అడిగాను. అదైతే లేదని చెప్పారు, రేపైతే రమ్మన్నారు. ఇంకా చేసేదేం లేక రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా ఎలాగో మధ్యాహ్నం అయిపోయిందని చెప్పి మన పొడుపాడు సెంటర్ లో ఉన్న అన్లిమిటెడ్ బిర్యానీ గరీబ్ కి అయితే వచ్చేసాము. ఈ గరీబ్ లో వచ్చేసి ఓపెన్ సైడ్ కూర్చోవచ్చు, అలాగే ఏసీ రూమ్ లో అయితే ఉన్నాయి. మేమైతే ఈ సమ్మర్ సీజన్ లో ఎండకు తట్టుకోలేక ఏసీ రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాము టోకెన్ అయితే తీసుకొని. ఇక్కడైతే ఓపెన్ సైడ్ కూర్చుంటే ఒక కాస్ట్, అలాగే ఏసీ రూమ్ లో కూర్చుంటే ఒక కాస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో కూర్చుంటే బిర్యానీ కాస్ట్ వచ్చేసి 120, అలాగే ఏసీలో కూర్చుంటే 140 అయితే అయింది. ఈ రెండిట్లో ఏది బెటర్ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే ఫస్ట్ అయితే అరిటాకులు అయితే 3 అయితే వేశారు. అరిటాకులు వేసిన వెంటనే బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. నేనైతే ఆ బిర్యానీ చూస్తూ ఆగలేక నేనైతే ప్లేట్లు అయితే వేసేసుకున్నాను. ప్లేట్ లో వేసుకోగానే ఆ అరోమా అయితే మామూలుగా రావట్లేదు. ఇంకా నేనైతే ఆ ముక్క పట్టుకోగానే చూడండి మటన్ ముక్క జారినట్టు మెత్తగా అయితే జారిపోతుంది. ఇంకా నేనైతే ఆ బిర్యానీని చూస్తూ ఆగలేక ఆ బిర్యానీని అయితే ఒక పట్టు అయితే పట్టేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, తుక్కురేపేసింది టేస్ట్ అయితే. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిర్యానీ పాయింట్. తక్కువ బడ్జెట్ లో మామూలుగా అయితే లేదు టేస్ట్. ఇంకా మా అన్న అయితే బిర్యానీ ఎలా తినాలో చూపిస్తున్నాడు చూడండి. మా అన్న తిన్నట్టు తినాలంట బిర్యానీ అయితే. ఫస్ట్ అయితే ముక్క అయితే కొరికి తర్వాత ఆనియన్ అయితే తినాలంట. ఇంకా మేమైతే బిర్యానీని ఒక పట్టు అయితే పట్టేసి బయటకి అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటంటే ఇక్కడ ఫోన్ పే అయితే ఉండదు, ఓన్లీ హ్యాండ్ క్యాష్ అయితే తీసుకుంటారు. మా దగ్గర అయితే హ్యాండ్ క్యాష్ లేవు. ఇంకా చేసేదేం లేక పక్కన వాళ్ళకైతే ఫోన్ పే చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బిల్ అయితే పే చేసాము. మీరైతే అలా చేసుకోకండి, హ్యాండ్ క్యాష్ అయితే తెచ్చుకోండి అక్కడికి వెళ్తే. ఒకవేళ మేమైతే బయటకు వచ్చేసి ఒక సోడా అయితే తాగేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మేమైతే రేపు ఏసీ కొన్నామో లేదో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరైతే మన ఛానల్ ఫాలో చేసుకోండి.